హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి మరి తల్లికి వందనం అమలు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, డాక్టర్ దాసరి సుధా, ఎం విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, తల్లికి వందనం పథకానికి సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ జారీ చేస్తామని అన్నారు. బడ్జెట్ లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెబుతూ, గతంతో పోలిస్తే ఇది 50% అధికమని అన్నారు. ఎన్నికలకు ముందు బాబు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు చెప్పారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అనేది అమలు కాబోతోంది. ఇక త్వరలో డివైఈఓ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు రాసేటటువంటి టీచర్లకు మినహాయింపు అనే సమాచారం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డివైఈఓ మెయిన్స్ పరీక్షలు రాసే టీచర్లకు 10వ తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం డిఈఓ కార్యాలయానికి అందాయి. జిల్లాలో డివైఈఓ మెయిన్ పరీక్ష రాసే టీచర్లకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల విధులు కేటాయించకూడదని అన్నారు. మార్చి 26, 27వ తేదీల్లో అర్హత గల వారికి సెలవు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక మరోపక్క 10వ తరగతికి సంబంధించిన హాల్ టికెట్స్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వాట్సాప్ ద్వారా కూడా వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారని డిఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వాట్సాప్ మనమిత్ర నంబర్ 9552300009 లో కూడా హాల్ టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారని అన్నారు. అలాగే www.bsc.ap.gov.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, ఫోటో, సంతకం తదితర వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సంబంధిత హెచ్ఎంలు dir_gov_exams@yahoo.com మెయిల్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇతర వివరాలకు డిఈఓ కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని ఆమె వెల్లడించారు. ఇక ఏపీపీఎస్సీ సభ్యుల నియామక నోట్ ఫైళ్లను మా ముందు ఉంచండి అంటూ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైకాపా హయాంలో అడ్డగోలు నియామకాలపై ధర్మాసనం విచారణ. వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టు స్పందించింది. నియామకాల నోట్ ఫైల్ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. 2022లో అధికార వైకాపాకు ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, చైర్మన్, సభ్యుల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. అప్పట్లో విచారణ జరిపిన ధర్మాసనం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సభ్యులు కె విజయ్ కుమార్, ప్రొఫెసర్ కె పద్మరాజు, డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి, ఎస్ సలాంబాబు, ఏవి రమణారెడ్డి, పి సుధీర్, నూతలపాటి సోనివుడ్, ఎన్ సుధాకర్ రెడ్డి, ఏపీపీఎస్సీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇక మరోపక్క ఎస్సీఆర్టీ రాత పరీక్ష నేడే. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీలో అసెస్మెంట్ సెల్ సబ్జెక్ట్ నిపుణుల ఖాళీల భర్తీ కోసం గురువారం రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి 148 మంది ఉపాధ్యాయులను పరీక్షకు ఎంపిక చేసినట్టు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. వీరికి విజయవాడలోని స్టెల్లా కాలేజీలో గురువారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ఇక వైద్య శాఖలో అదనంగా 5 సాధారణ సెలవులు. వైద్య శాఖలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక మహిళా ఉద్యోగులకు ఇతర విభాగాల్లోని మహిళా ఉద్యోగుల తరహాలో అదనంగా 5 సాధారణ సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య శాఖ పరిధిలోని అన్ని విభాగాధిపతులు ఉత్తర్వులు అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక 10వ తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి పాలిసెట్ కు గ్రీన్ సిగ్నల్. ఏప్రిల్ 30వ తేదీన పరీక్ష. విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు. ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ 2025 నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30న పరీక్ష జరగనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కనీసం 1.50 లక్షల మంది పాలిసెట్ కు దరఖాస్తు చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీబీసీలకు 400, ఎస్సీ ఎస్టీలకు 100గా నిర్ణయించారు. దరఖాస్తులు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో 69 కోఆర్డినేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలు జిల్లాలో డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలను కోఆర్డినేటర్ సెంటర్ గా ఎంపిక చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజును విద్యార్థులు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ పాలిసెట్ రాసేందుకు అర్హులు. విద్యార్థులకు ఉచిత శిక్షణ. పాలిసెట్ కు హాజరయ్యే విద్యార్థులకు ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీలకు పచ్చ జెండా. 5 ఏళ్లు 8 ఏళ్లు పూర్తయిన హెచ్ఎంలు ఉపాధ్యాయులకు తప్పనిసరి. మే 31 నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి. ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించి బదిలీల ముసాయిదా వెలువరించింది. ఏటా వేసవిలో మాత్రమే బదిలీలు నిర్వహించే విధంగా ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన టీచర్ల బదిలీలు జరుగుతాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ విశాఖ పరిధిలో కూడా బదిలీలు జరుగుతాయి. జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఏడాదిలో ఒక్క స్కూల్లో 9 నెలల సర్వీస్ పూర్తయితే అకాడమిక్ ఇయర్ సర్వీస్ పూర్తి అయినట్టే లెక్క. డ్రాయింగ్, క్రాఫ్ట్, వొకేషనల్ ఉపాధ్యాయులకు తప్ప మిగిలిన హెచ్ఎంలకు, టీచర్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కేటగిరీ 4, 3, 2, 1 లో ప్రమోషన్లు, అపాయింట్మెంట్ల సంఖ్యకు సమానంగా ఖాళీలను చూపుతారు. బదిలీ దరఖాస్తుకు కనీసం 2 సంవత్సరాలు ఆ పాఠశాలలో పనిచేసి ఉండాలి. హెచ్ఎంలకు 5, ఉపాధ్యాయులకు 8 అకాడమిక్ సంవత్సరాలకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గవర్నమెంట్ బదిలీపై వచ్చిన వారికి పాత కొత్త 2 స్కూళ్లు కలిపి గరిష్ట సర్వీస్ నిర్ణయిస్తారు. విడో, డైవర్స్ మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, మిలిటరీ స్పౌస్, 70% లోపు పిహెచ్ వారికి బదిలీల్లో పాయింట్లు మాత్రమే ఉంటాయి. వారు ప్రత్యేక కేటగిరీలోకి రారు. కేవలం వ్యాధులు ఉన్నవారు, 70% పైగా పిహెచ్ ఉన్నవారికి, వ్యాధిగ్రస్తులైన పిల్లలు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక కేటగిరీ వర్తిస్తుంది. స్పౌస్, ఎన్సిసి, స్కౌట్స్, యూనియన్ ఆఫీస్, ఉమ్మడి జిల్లా ఆఫీస్ బేరర్లకు ప్రత్యేక పాయింట్ కేటాయిస్తారు. న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఎస్జిటిలలో ఒక్క స్కూల్లో 40%, స్కూల్ అసిస్టెంట్ల సబ్జెక్టులకు 50% పోస్టులు మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులకు కేటాయిస్తారు. సింగిల్ సబ్జెక్ట్ టీచర్స్ మాత్రమే ఉన్న హై స్కూల్లో ఖాళీలను ప్రత్యేక కేటగిరీ వారికి కోరుకునే అవకాశం ఇవ్వరు. క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, అవయవ మార్పిడి, మేజర్ న్యూరో సర్జరీ, బ్యాంక్ టీబీ, శరీర వైకల్యం ఉంటే, దృశ్యపరంగా సవాల్ చేయబడిన లేదా ఆర్థోపెడిక్ ఛాలెంజ్, వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 80% కంటే ఎక్కువ లేదా సమానం వికలత్వం ఉండటం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్, వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్న వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వస్తారు. అలాగే మానసిక వికలాంగులు, చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు, జీవిత భాగస్వామితో ఉన్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, జువైనల్ డయాబెటిస్, తలసేమియా వ్యాధి, హిమోఫీలియా వ్యాధి, మస్కులర్ డిసీజెస్, కండర క్షీణతతో బాధపడుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు కలిగిన టీచర్లు అర్హులు. అర్హత పాయింట్ ఇవి. మే 31 నాటికి అన్ని క్యాడర్లలో కలిపి సంవత్సరం సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులకు ఏడాదికి 1 పాయింట్ ఇవ్వబడుతుంది. స్టేషన్ పాయింట్ కు సంబంధించి కేటగిరీ 1 ప్రాంతం 1 పాయింట్, కేటగిరీ 2 ప్రాంతం 2 పాయింట్లు, కేటగిరీ 3 ప్రాంతంకు 3 పాయింట్లు, కేటగిరీ 4 ప్రాంతంకు 4 పాయింట్లు ఇస్తారు.
రేషనలైజేషన్ ఏప్రిల్ 24 నుంచి 28 మధ్య, ఖాళీల ప్రదర్శన ఏప్రిల్ 29న, బదిలీల ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి మే 3వ తేదీ వరకు జరుగుతుంది. హెచ్ఎంలకు ఏప్రిల్ 16 నుంచి 20 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు మే 26 నుంచి 30వ తేదీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు కల్పిస్తారు. అనధికారికంగా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యల కింద ప్రతి నెలకు గరిష్టంగా 10 పాయింట్లకు 1 పాయింట్ తీసివేయబడుతుంది. అనధికార గైర్హాజరుకు ప్రతికూల పాయింట్లు ఇవ్వబడతాయి. ఉపాధ్యాయుల బదిలీ చట్టం 2025 పాఠశాల విద్యాశాఖ కింద నడుస్తున్న మేనేజ్మెంట్లు, సంస్థలు, సొసైటీలకు వర్తించదు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి సొసైటీ బైలాస్ వర్తిస్తాయి. పాఠశాలల్ని బలహీనపరిస్తే సహించం. ఉపాధ్యాయ సంఘాలు మోడల్ ప్రైమరీ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలలను బలహీనపరిస్తే సహించేది లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘాలతో చర్చించినప్పుడు ఒకలాగా, ముసాయిదా ప్రకటించినప్పుడు మరోలాగా వివరిస్తే తల్లిదండ్రులు ఎస్ఎంసీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలో 5 తరగతులకు 5 టీచర్లు ఉండేలా మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.